ఆ గిరిజనుల ఘోష అరణ్య రోధనే అవుతుంది. పాలకులు పట్టించుకోరు. దేశం మొత్తం ప్రతి సంవత్సరం ఆదివాసీ దినోత్సవం జరుపుతారు. కానీ ఎంతమంది ఆదివాసీలు సంతోషంగా ఆ రోజును జరుపుకోగలుగుతున్నారు? కొంతమంది ఆదివాసీలకు ఇప్పటికీ నాణ్యమైన సదుపాయాలు లేవి అందడం లేదు. కనీసం మౌలిక సదుపాయాలు కూడా లేని గ్రామాలు ఎన్నో ఉన్నాయి. ఎన్నో ఏజెన్సీ గ్రామాలు ఇప్పటికీ కూడా నిత్యం సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. అలాంటి గ్రామమే ఆంధ్రాలో అల్లూరు జిల్లా అనంతగిరి మండలం బెంబి గ్రామం. అక్కడ గిరిజనుల దుర్భర పరిస్థితిని చూస్తే కంట నీరు రాకమానదు. మన్యంలోని టెంటే గ్రామ గిరిజనుల అవస్థలపై ప్రైమ్ 9 ప్రత్యేక కథనం. స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు గడుస్తున్నా గిరిజన గ్రామాలకు సరైన మౌలిక సదుపాయాలు కల్పించలేదు. సరైన రహదారులు లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలంలో జలదిగ్బంధంలో ఇరుక్కుని ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని రోజులు వెళ్లబుచ్చుతున్నారు. నిత్యావసర వస్తువులు, విద్య, వైద్యం కోసం మైళ్ల కొద్దీ నడవాల్సిన పరిస్థితి. వృద్ధులు, చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నికల ముందు కనబడే రాజకీయ నాయకులు తర్వాత కన్నెత్తి చూడడం లేదని వారు ఆవేదన చెందుతున్నారు. గిరిజనులు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నారని ఎన్నికల సమయంలో నాయకులు ఊకదంపుడు ఉపన్యాసాలు చేస్తారు. గిరిజనులు కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం ఎందుకు కనిపించడం లేదని వారు వాపోతున్నారు. అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లా అనంతగిరి మండలంలోని బెంబి గ్రామం దుస్థితి అంతా ఇంత కాదు. మన ప్రాబ్లం ఎక్కడికైనా వెళ్ళాలంటే రోడ్ లేదు, ఏం లేదు. కనీసం ప్రెగ్నెన్సీ అవినా నడిచి వెళ్ళాలి, మోసుకొని వెళ్ళాలి. ఏమైనా సరుకులు అవి పండించుకోవాలి అనుకుంటే కోనం కానీ దేవరపల్లి కానీ మోసుకెళ్ళాలి. అడవిలో జంతువులపై ఉన్న ప్రేమ కూడా గిరిజనులపై లేదని, ఎన్నికల సమయంలో నాయకులు ఓట్ల కోసం ఇచ్చిన హామీలు నీటి మూటలుగా మిగిలిపోయాయని, త్వరలో మమ్మల్ని మర్చిపోతారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా విశాఖ మన్యంలో ఉండే బెంబి గ్రామం పరిస్థితి మరీ ఘోరం. బెంబి గ్రామం మండల కేంద్రానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో వీరికి కనీస సౌకర్యాలు సైతం అందడం లేదు. ఈ గ్రామంలో ఉన్న కొంతమందికి ఇప్పటికీ ఆధార్ కార్డులు లేని పరిస్థితి ఉందంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. దీంతోనే బెంబి లాంటి గిరిజన గ్రామాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థమవుతుంది. మాది బెంబి గ్రామం, మాది అల్లూరి సీతారామ జిల్లా అనంతగిరి మండలం జీనబరి పంచాయతీ. మాకు పుట్టినప్పటి నుంచి చూస్తున్నాము, ఈ ఊరికి రోడ్డు లేదు, వాటర్ లేదు, అన్ని గురించి ప్రాబ్లం. అలాగే మేము స్టడీ గురించి అండి, ఈ ఊళ్ళో బడి లేక ఏది లేక చిన్నప్పటి నుంచి అంగన్వాడీ సెంటర్ కూడా లేదండి. పక్క ఊళ్ళో వెళ్ళి చదువుకుంటున్నాము. అలాగే మా మమ్మీ వాళ్ళు ప్రెగ్నెంట్ గురించి దాని గురించి కూడా మా డాడీ వాళ్ళు మా మమ్మీ వాళ్ళు ఇబ్బంది పడడం వల్ల కర్రలు పెట్టి అటు ఇటు ఒక చిన్న క్లాత్లో కట్టి మోసుకెళ్తున్నారు. చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఇప్పటి నుంచి చూస్తున్నాము, దీని గురించి ఎవరు పట్టించేసుకోవట్లేదు మాకు. దేవరపల్లి మండల కేంద్రానికి 6 కిలోమీటర్ల దూరంలో, చీడికాడ మండల కేంద్రానికి దాదాపు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామ ప్రజలు ఏది కావాలన్నా నడుచుకుని వెళ్లాల్సిందే. కనీసం రోడ్డు రవాణా సౌకర్యం లేకపోవడంతో ఈ గ్రామస్తుల బాధ వర్ణనాతీతం. గత వారంలో కురిసిన వర్షాలకు వాగులు పొంగి ప్రవహించాయి. అదే సమయంలో పిల్లలకు టీకాలిచ్చేందుకు వచ్చిన వైద్య సిబ్బందిని గ్రామస్తులు వాగు దాటించిన పరిస్థితి దేశమంతా చూసింది. దీంతో ఈ గ్రామం ఎంతటి దుర్భర పరిస్థితుల్లో ఉందో అర్థమవుతోంది. మంచినీటి సౌకర్యం కూడా లేదు ఆ గ్రామానికి. అటవీ ప్రాంతంలో ఉన్న గుంతల్లో నీటి చెలమలు ఆదివాసుల దాహార్తిని తీర్చుతున్నాయి. అయితే ఇలాంటి బురద గుంతల్లో నీరు త్రాగడం వల్ల వారి ఆరోగ్యం త్వరగా క్షీణించి అనారోగ్యం బారిన పడుతున్నారు. ఇళ్లలో ఇతర అవసరాలకు సైతం ఆ నీరే వారికి ఆధారం కావడం వారి దుర్భర పరిస్థితిని తెలియజేస్తోంది. మా ఆయన పేరు జే దేవుడు అండి. మా ఊరి పరిస్థితి చూడండి ఒకసారి ఎలాగుండేదండి. ఇది మాకు రోడ్డు లేదు, ఏమీ లేదండి. మాకు ఏ కష్టం వచ్చినా సరే నడిచి వెళ్ళాలండి. మాకు రోడ్డు ఉంటే మాకు ఎందుకంటే ఇంత ఇబ్బంది. మాకు గర్భిణితో ఉన్నా నడిచి వెళ్ళాలా, మన జ్వరాలతో ఉన్నా నడిచి వెళ్ళాలండి. ఓలా వెళ్ళినా నడిచి వెళ్ళాలా. దేవరాపల్లి వెళ్తే కోనం వెళ్ళాలంటే కోనం కూడా నడిచి వెళ్ళాలండి. మాకు ఈ రోడ్డు ఇబ్బందే, వాటర్కి ఇబ్బందే, మేము ఉండడానికి ఇబ్బందేనండి. మాకు వచ్చి అవలు చూసే దారికం లేదండి.
అనంతగిరి మండలంలో గ్రామం ఉండడం, మండల కేంద్రానికి చాలా దూరంగా ఉండడంతో మాకు సరైన ఫలాలు అందట్లేదని, అందుకే మా గ్రామాన్ని దగ్గరలో ఉన్న దేవరపల్లి, చీడికాడ మండలాల్లో కలిపితే కనీస సౌకర్యాలు అందుతాయని ఆ గ్రామస్తులు కోరుతున్నారు. కొన్ని గిరిజన గ్రామాల్లో కరెంట్ సౌకర్యం, మంచినీటి సౌకర్యం కల్పిస్తామన్నారు అధికారులు. కానీ మా గ్రామానికి నేటికి కూడా ఆ సౌకర్యాలు కల్పించలేదని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. పిల్లలు ఉన్నత చదువులను చదువుకుందామంటే స్కూల్ సదుపాయం కూడా లేదన్నారు. సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ఒకవేళ పిల్లలు చదువుకోవాలంటే ఆ గ్రామం నుండి 10 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లాల్సిన పరిస్థితి. బెంబి గ్రామం నుంచి మేము మాట్లాడుతున్నాము. కాకపోతే మాకు అవకతవకలు రూట్లు కావాలా. కాకపోతే మా ఊళ్ళో డాక్టర్లు రావడానికి అవకాశం లేదు. దారిలు లేకుండా మాట్లాడడం కోసం హాస్పిటల్ వెళ్ళడం అంటే మాకు కష్టం అవుతున్నది. మాకు దారిలు కావాలా. మాకు అవకతవకలు మీ ప్రభుత్వం నుంచి మాకు చట్టంలో తీర్పించి 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు అవుతున్నది. ఆ చట్టంలో కూడా మాకు ఇక్కడ ఏది ప్రభుత్వం పట్టించుకోకుండా ఉన్నది. ఈ ప్రభుత్వం ఈ బెంబి గ్రామం నుంచి ఇంతే సార్. ఇప్పటికైనా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా జాతీయ మానవ హక్కుల కమిషన్ జారీ చేసిన ఆదేశాలను అమలు చేయాలని ఆ గ్రామస్తులు కోరుతున్నారు. భారత రాజ్యాంగంలో గిరిజన రక్షణకు అనేక చర్యలు ఉన్నప్పటికీ తమకు మాత్రం రాజ్యాంగ ఫలాలు అందని ద్రాక్షగానే ఉంటుందన్నారు. కాలం మారుతోంది, ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ ఆదివాసీల జీవితాలు మాత్రం మారడం లేదు. రాజ్యాంగం ప్రకారం గిరిజనులకు ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కడైనా జీవించే హక్కుంది. ఆయా స్థానిక ప్రభుత్వాలు వారి అభివృద్ధికి కృషి చేయాలి. కానీ వాస్తవంలో ఏ ప్రభుత్వం వచ్చినా వారిని రాజకీయంగా ఓట్ల కోసమే ఉపయోగించుకుంటుందే తప్ప వారి గోస వినేవారు లేరు. గిరిజనుల అభివృద్ధి కోసం 100 కోట్ల నిధులు మంజూరవుతున్నా ఆదివాసీల జీవితాల్లో వెలుగులు మాత్రం నింపడం లేదు. ఐటీడీఏలో పనిచేస్తున్న అధికారులు కూడా గిరిజనుల సమస్యల పరిష్కారానికి కృషి చేయడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బెంబి గ్రామాన్ని దగ్గరలో ఉన్న మండలాలలో చేర్చుతారా లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం బెంబి గ్రామ ప్రజల గోడు పట్టించుకోవాలని కోరుకుందాం.